2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవుతుందని మెగాస్టార్ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి అన్నారు. ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్లో భాగంగా ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేసిన పనితో దేశంలో నల్లధనం లేదని బయటపడిందని అన్నారు. 15 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వినియోగంలో ఉందని ఆర్బీఐ ప్రకటించిందని, అందులో 14 లక్షల కోట్ల పైచిలకు మొత్తం తిరిగి ఆర్బీఐకి చేరిందని కూడా తెలిసిందని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు నల్లధనం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ లెక్కన చూస్తే దేశంలో నల్లధనం లేదని ఆయన తెలిపారు. నల్లధనం ఉందో లేదో తెలుసుకోకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని, దీని కారణంగా దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. అందుకే బాధలు పడిన ప్రజలంతా మౌనంగా ఊరుకుంటారా, అంతకంతా కసి తీర్చుకుంటారని, అయితే ఆ రోజు కోసం ఎదురు చూడాలని ఆయన తెలిపారు. దీనిని వినియోగించుకుంటే కాంగ్రెస్కి అవకాశాలు మెరుగుపడతాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అనంతరం తాము అనుకున్నది సాధించలేకపోయామని చిరంజీవి అంగీకరించారు. ప్రజారాజ్యం పార్టీ గెలిచి తాము అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించేవాళ్ళమని అన్నారు. ఏ కొద్ది మంది చేతుల్లోనో, ఏ వర్గం చేతుల్లో అధికారం ఉండేది కాదని అన్నారు. తన వంతు బాధ్యతగా తాను 103 సీట్లు బీసీలకు ఇచ్చానని చెప్పారు. మైనార్టీలకు ఎవరు ఇవ్వనన్ని సీట్లు ఇచ్చామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కాపులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చిరంజీవి అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎలుకలను పట్టడం కోసం కొండను తవ్వారని చిరంజీవి వ్యాఖ్యానించారు. మొసళ్లను పట్టడం కోసం నీళ్లన్నీ తోడేశారని, చిన్న చిన్న చేపలు ఎండిపోతున్నాయని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసి 60 రోజులు దాటిపోయినప్పటికీ ప్రజల కష్టాలు తీరడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఒక్కో సమయంలో ఒక్కోలా మాట్లాడుతున్నారని చిరంజీవి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ చేయలేనని అన్నారు. ఆ పని అధికార తెలుగుదేశం పార్టీ చేయాలని అన్నారు. చంద్రబాబు ఒక్కో సమయంలో హోదా రావాలని అంటున్నారని, ఒక్కోసారి హోదా ఏమైనా సంజీవన, లాభం ఏంటి అని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబే నీరుగారుస్తున్నారని చెప్పారు. హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తాము కూడా కలిసి పోరాడతామని, మద్దతు ఇస్తామని చిరంజీవి అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఉండాలని తాను అనుకోవడం లేదని చిరంజీవి చెప్పారు. పవన్ కళ్యాణ్ది తనది గమ్యం ఒక్కటే గాని మార్గాలు వేరని చెప్పారు. ఇద్దరం కలిసి ఎన్నికల్లో పనిచేస్తామని తాను ఏమాత్రం అనుకోవడం లేదని చెప్పారు. 10 ఏళ్లు రాజకీయ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ తనలో ఏదో తెలియని ఒత్తిడి ఉండేదని చిరంజీవి తెలిపారు. ఇన్నేళ్ల తరువాత సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమాల్లోకి పునరాగమనం చేయటం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. Like and subscribe Eagle Media Works.